ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అత్యవసరంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళబోతున్నారా? ఢిల్లీలో నరేంద్ర మోదీ గారితో రహస్య భేటీకి సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదు. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అత్యవసరంగా ఢిల్లీ వెళ్ళబోతున్నారు అని, అలాగే ఢిల్లీలో నరేంద్ర మోదీ గారితో రహస్య భేటీ ఏర్పాటు చేసుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఏంటి సార్, ఆ వార్తలో వాస్తవం ఉందా? నిజంగానే స్మితా సబర్వాల్ గారు ఢిల్లీ వెళ్ళి నరేంద్ర మోదీ గారితో రహస్య భేటీ జరగబోతున్నారా అంటే ఏం చెప్తారు? సో డెఫినెట్గా అప్పుడు దీన్ని మనం పూర్తిగా కొట్టిపారేయాలి. కారణం ఏంటంటే ఆమె సివిల్ సర్వెంట్ ప్లస్ కేంద్ర సర్వీసులకు వెళ్ళాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. ప్లస్ అకున్ సబర్వాల్ ఇప్పుడు కేంద్ర సర్వీసులో ఉన్నారు. సో అకున్ సబర్వాల్ కూడా కేంద్ర సర్వీసులో ఉన్నారు కాబట్టి ఈమె కూడా కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే కేంద్ర సర్వీసులకి డిప్యుటేషన్ మీద ఆమె వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర సర్వీస్ నుంచి కేంద్ర సర్వీస్కి వెళ్ళాలి డిప్యుటేషన్ మీద అంటే ఇక్కడ పర్మిషన్ ఇవ్వాలి. అయితే ఇక్కడ పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ట్వీట్ చేయడంతో పాటు బుధవారం రాత్రి ఆకునూరి మురళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. కలిసి ఈ స్మితా సబర్వాల్ని మీరు రిలీవ్ చేయొద్దు ఇక్కడ నుంచి డిప్యుటేషన్ మీద కేంద్ర సర్వీసులకు వెళ్ళడానికి, మీరు ఇక్కడ ఉంచండి, ఇక్కడ ఉంచి కాళేశ్వరం ప్రాజెక్టు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి సంబంధించి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వీటన్నిటికి సంబంధించినటువంటి మొత్తం ఫైనల్ అయిన తర్వాత మాత్రమే ఆమెకి ఎన్ఓసి ఇవ్వండి, అప్పటి వరకు ఆమెను పంపించొద్దు అని చెప్పేసి ఆయన ఏదో చెప్పారు రేవంత్ రెడ్డితో అని చెప్పి మనకి తెలుస్తుంది. సో దాని కంటిన్యూషన్లో ఆయన ట్వీట్ చూశారు కదా, ఆ ట్వీట్ చూస్తే కనుక డెఫినెట్గా వాళ్ళిద్దరి మధ్య ఈ ఇష్యూనే వచ్చి ఉంటుంది మనం అనుకోవచ్చు. సో స్మితా సబర్వాల్ మీద ఎందుకు ఇంత పెద్దగా కాన్సన్ట్రేషన్ చేశారంటే సిట్టింగ్ జడ్జి చేత కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ జరిపిస్తానని చెప్పి రాహుల్ గాంధీ ఒక ప్రామిస్ చేశారు. పిసిసి అధ్యక్షుడిగా అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అదే ప్రామిస్ చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి రికవరీ మొత్తం కూడా చేసి తెలంగాణ ప్రజలకు మేము పంచుతామని చెప్పి ఒక ప్రామిస్ చేశారు. కాబట్టి ఇప్పుడు దీని మీద విచారణకి ఆదేశించాలి. విచారణకు ఆదేశిస్తే ఇమీడియట్గా అటెండ్ కావాల్సిన వాళ్ళు ఎవరు? స్మితా సబర్వాల్. ఎందుకు? సెక్రటరీగా ఉన్నారు, అవును, సీఎం ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి ఆమె ప్రతి ఫైల్ని ఆమె పట్టుకొని అక్కడ జడ్జి ముందు హాజరు కావాలి. అంటే రాబోయేటువంటి రోజుల్లో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని స్మితా సబర్వాల్ ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆవిడ నిన్న ఒక ట్వీట్ చేశారు. ఎన్నో ఎత్తుపల్లాలని ఎదుర్కొని 23 సంవత్సరాలుగా ఈ స్థాయికి వచ్చాము, ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎలా ఉన్నానని చెప్పి ఒక ఫోటో కూడా పెట్టడం జరిగింది. ఫోటో పెట్టి నేను ఏ ఛాలెంజ్నైనా ఫేస్ చేయబోతున్నాను అంటే ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నాను అని చెప్పి ఆవిడ ఆ ట్వీట్లో పెట్టారు. అంటే అక్కడ తెలుసు ఒక పెద్ద ఛాలెంజ్ ఇమీడియట్గా ఉంది అనేటువంటి విషయం ఆవిడకి తెలుసు. ఏం ఛాలెంజ్ అంటే ఇదే, ఎంక్వైరీకి ఆదేశిస్తామని చెప్పేసి ఆల్రెడీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి అక్కడ ఢిల్లీ మీడియాతో మాట్లాడుతూ ఏం చెప్పారు, మేము ఎంక్వైరీకి ఆదేశించబోతున్నాము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద అని చెప్పేసి చెప్పాడు. ప్లస్ దానితోడేంది, జాతీయ డ్యామ్స్ సేఫ్టీ వింగ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ వింగ్కి ఒక లెటర్ రాసింది తాజాగా. ఏం రాసిందని అంటే, ఇప్పుడు మీరు మొత్తం మేడిగడ్డల నీళ్ళన్నీ ఖాళీ చేసేసేయండి, ఆ నీళ్ళు గడ్డ ఖాళీ అయిన తర్వాత మిగతా ప్రాజెక్టుకు సంబంధించి మీరు మీకు కనిపించినట్టు లోపాలు ఏంటో మాకు పంపించండి, తర్వాత ఫైనల్ రిపోర్ట్ మేము ఇస్తామని చెప్పి చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్టు ఇచ్చింది ఆల్రెడీ. ఏమిచ్చింది? దాని డిజైనింగ్లో లోపాలు ఉన్నాయి, నిర్వహణలో లోపాలు ఉన్నాయి, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పి చెప్పింది, ఆల్రెడీ చెప్పేసింది. అయితే దాన్ని కాదంటున్నారు కదా వీళ్ళు, సిడబ్ల్యూసి పర్మిషన్ లేదని చెప్పి చెప్పేశారు. సిడబ్ల్యూసి పర్మిషన్ తోటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టాలి. కానీ సిడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోకుండా స్టేట్ డ్యామ్ సేఫ్టీ పర్మిషన్ వింగ్ పర్మిషన్ తీసుకొని ఈ ఎత్తిపోతల పథకాన్ని కట్టారు కాళేశ్వరాన్ని. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే నేషనల్ డ్యామ్ సేఫ్టీ తప్పుపడుతుంది. ఇప్పుడు నీళ్ళని తీసేసేయండి, అసలు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలా లేదంటే దాన్ని మరమ్మతు చేయొచ్చు అనేది చెప్తాం మేము. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పోయిన తర్వాత మాకు రిపోర్ట్ పంపించండి అని చెప్పారు. సో ఈ చెప్పిన తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేము ఆదేశిస్తాము విచారణకి అని చెప్పి చెప్పారు. విచారణకు ఆదేశించినట్టు జరిగితే అంటే ఆ మాట అనకూడదు, కానీ మరో శ్రీలక్ష్మి లాగా స్మితా సబర్వాల్ అటెండ్ కావాల్సి వస్తుంది జడ్జెస్ దగ్గర, న్యాయస్థానం దగ్గర అటెండ్ కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా న్యాయస్థానం దగ్గర నిలబడాల్సి వస్తుంది స్మితా సబర్వాల్. తన ఎంటైర్ కెరియర్ మొత్తం కూడా ఇప్పుడు సరిపోతుంది.
ఆ సిట్టింగ్ జడ్జి దగ్గర ఆ విచారణకు హాజరు కావడం, రిపోర్ట్స్ ఇవ్వడం, ఇదే సరిపోతుంది ఆ మొత్తం కెరీర్కి. సో కాబట్టి ఇప్పుడు ఇంత ఛాలెంజ్ ఉందని చెప్పి ఆ ట్వీట్ల ద్వారానే పరోక్షంగా చెప్పేశారు. సో ఈ ఛాలెంజ్ని ఫేస్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా సెంట్రల్ సర్వీస్కి వెళ్ళి అక్కడ ఏదో సేవ్ కావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ చెప్పినటువంటి మాట. దానికి అడిషనల్ ఇంకో మాట చెప్పారు. ఆయన ఒక సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఆమె అక్కడ బలమైనటువంటి నెట్వర్క్ నడుపుతున్నారని చెప్పి ఆయన చేసినటువంటి ట్వీట్. అంటే ఏంటి, అక్కడ ఇప్పటికీ కూడా ఢిల్లీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించి మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉంటుంది. అది వాస్తవం ఆకునూరి మురళి చెప్పింది. అంటే బలమైనటువంటి సామాజిక వర్గం చేతిలోనే అక్కడ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ అంతా కూడా ఉంది. సో ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకొని ఈమె సేఫ్ సైడ్గా బయటపడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది ఆకునూరి మురళి యొక్క ట్వీట్ యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు సేవ్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇమీడియట్గా పిఎంఓ ఆఫీస్కి వెళ్ళాలి. పిఎంఓ ఆఫీస్లో ఉన్నటువంటి సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని సేవ్ చేస్తారు, రక్షిస్తారు ఒకళ్ళు తప్పు చేసిన అనేటువంటి అభిప్రాయం ఆకునూరి మురళి రిటైర్డ్ ఐఏఎస్ ఆయన వ్యక్తం చేశారు ట్వీట్ ద్వారా. సో కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? పిఎంఓ ఆఫీస్కి వెళ్ళాలి. పిఎంఓ ఆఫీస్కి వెళ్ళాలంటే ప్రైమ్ మినిస్టర్ ఒకసారి లైన్ కలిపితే ఆల్రెడీ పొలిటికల్గా ఇంక పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలతోటి వాళ్ళ ద్వారా ఒకవేళ లైజనింగ్ చేసుకొని పిఎంఓ ఆఫీస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేదంటే పిఎంఓ ఆఫీస్లోనే ఆకునూరి మురళి చెప్పిన విధంగా లైజనింగ్ చేసుకొని అక్కడ ఉండేటువంటి లాబింగ్ ద్వారా పిఎం తోటి కలవబోతున్నారా అనేటువంటి ఒక ప్రచారం అయితే ఉంది. సో రేపో మాపో ఆమె అయితే పిఎం ఆఫీస్లోనో లేదంటే పిఎంను కలిసేటువంటి అవకాశం ఉంది అనేది లేటెస్ట్గా వినిపిస్తూ ఉంది. సో ఈమె చుట్టూరు ఇంత వివాదాలు నడుస్తున్నాయి. స్మితా సబర్వాల్ చుట్టూరు ఇన్ని వివాదాలు నడుస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నరేంద్ర మోడీని కలిస్తే కనుక అప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశం. అంటే ఇప్పటికే ఆమె పొలిటికల్గా ఎంటర్ కావాలనేటువంటి ఒక ఆలోచన చేసి ఆ ఆలోచనను పంచుకోవడానికి ఒకవేళ నరేంద్ర మోడీ దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పంపించే అవకాశం ఉందా, లేదు ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి తోటి మాట్లాడుకొని పొత్తు అనేది ఒకటి ఒపీనియన్కి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డితో మాట్లాడుకొని పిఎం దగ్గరికి పంపిస్తారా? ఒకవేళ పిఎం దగ్గరికి పంపిస్తే పిఎం అసలు బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ తరఫు నుంచే పోటీ చేయమని చెప్పి అడిగారు అనుకో, ఇంకా సేఫ్ సైడ్ కదా. సో ఏదైనా సరే పొలిటికల్గా ఎంటర్ అయితేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్మితా సబర్వాల్ సేఫ్ సైడ్గా బయటకు వస్తుంది. ఆమె ఏదైతే అనుకుంటున్నారో రేవంత్ రెడ్డి మీద పై చేయిగా నిలిచేటువంటి అవకాశం ఉంది. అదర్వైజ్ విచారణ ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సేఫ్ సైడ్ ఏంటంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అనేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి ఇప్పుడు పొలిటికల్గా ఎంటర్ అయ్యి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తే నరేంద్ర మోడీ ఖచ్చితంగా పొలిటిక్స్లోకి రావడానికి యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి ఒక టాక్ నడుస్తుంది. ప్లస్ ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ 2024 లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 10 నుంచి 12 ఎంపీలను మనం కైవసం చేసుకోవాలనే యాంగిల్లో బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా కసరత్తు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మన పర్సంటేజ్ పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో 18% వచ్చేసింది మనకి. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నటువంటి 7% నుంచి ఇప్పుడు 18%కి వచ్చాము. సో రాబోయేటువంటి రోజుల్లో మనం ఎంపీలను మరిన్ని గెలుచుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 19 కాన్స్టిట్యున్సీల్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మిగతా 40 కాన్స్టిట్యున్సీల్లో సుమారు 40 కాన్స్టిట్యున్సీల్లో మనకు గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ వచ్చింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడు 4 ఎంపీలు ఉన్నారు. ఆ 4 కాకుండా ఇంకొక 10 రావాలి అనేటువంటి యాంగిల్లో ఉన్నారు. సో పత్తు పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా 10 ఎంపీలు వస్తాయి. వాళ్ళు 10 ఇస్తే బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు నరేంద్ర మోడీని స్మితా సబర్వాల్ కలిస్తే కనుక బీజేపీ వైపు నుంచే స్మితా సబర్వాల్ని పోటీ చేయమనే అనే సందేశం కూడా ఉండే అవకాశం ఉంది. సో బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ నరేంద్ర మోడీ కనుక ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చి కనుక పిఎంఓ ఆఫీస్కి వెళ్ళి నెట్వర్క్ చేసుకుంది. ఇప్పుడు యాక్చువల్గా ఢిల్లీ వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్ళకపోతే విచారణ ఎదుర్కోవాల్సింది ఇక్కడ ఉంటే కనుక. సో ఒకవేళ ఆయన ట్వీట్ చేసింది అన్ని ఫేక్ న్యూస్, నేను రాష్ట్ర సర్వీస్లో ఉంటాను, రాష్ట్ర ప్రభుత్వం ఏ పని అప్పు చెప్తే నేను ఆ పని చేస్తానని ట్వీట్ చేశారు. కానీ అసలు ఆమె అటెండ్ కావాలి కదా, సచివాలయానికి అటెండ్ కావాలి, ఫస్ట్ రేవంత్ రెడ్డిని కలవాలి, ఇవన్నీ జరగాలి. కానీ ఇవన్నీ జరగకుండానే నేరుగా ప్రైమ్ మినిస్టర్ని కలిశారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా సేఫ్ సైడ్కి వెళ్ళిపోయినట్టు అవుతుంది. కాబట్టి రాజకీయ కోణం నుంచి స్మితా సబర్వాల్ యొక్క ఎపిసోడ్ను మనం చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ బహుశా ఎన్నుకోవడం, నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా ప్రయత్నం చేయొచ్చు. నరేంద్ర మోడీ కనుక రాజకీయాల్లోకి ఏమి వస్తానంటే కూడా
ఎంకరేజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ తెలంగాణ బీజేపీలో బలమైనటువంటి లీడర్లు కావాలి నెక్స్ట్ రేపు ఎంపీగా పోటీ చేసేదానికి. సో బీజేపీ తరఫు నుంచి కనుక ఆమె పోటీ చేయాల్సి వస్తే ఒకవేళ సికింద్రాబాద్ నుంచి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. కిషన్ రెడ్డిని ఇంకోసాటికి షిఫ్ట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో లేదంటే నిజామాబాద్ ఇట్లా అంటే బలమైనటువంటి బీజేపీ బలంగా ఎక్కడ ఉందంటే నిజామాబాద్ ఉంది, లేదా ఆదిలాబాద్ ఎలాగో రిజర్వ్డ్ కాబట్టి అటు పోరు. సో సికింద్రాబాద్ లేదంటే నిజామాబాద్ అవుతుంది. నిజామాబాద్ ఫిక్స్ చేస్తారు ఒకవేళ అంటే అప్పుడు కవిత పోటీ నుంచి తప్పుకునే అవకాశాలు ఉంటాయి. సో అలా కాకుండా బీజేపీ బీఆర్ఎస్ రెండు పొత్తు ఎన్డీఏలో భాగస్వామి బీఆర్ఎస్ పార్టీ కూడా అయ్యే అవకాశం ఉందనుకో, అప్పుడు ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. మొత్తం మీద నరేంద్ర మోడీని కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు స్మితా సబర్వాల్ అనేది మాత్రం వినిపిస్తుంది ఆకునూరు మురళి ట్వీట్ ద్వారా. సెంటర్లో ఆమె నెట్వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నారండి. పిఎంఓ ఆఫీసుల కన్నా వెళ్ళాలి. పిఎంఓ ఆఫీసులో హెడ్ అయితే ఎవరైతే ఉంటారో అక్కడ కూడా ఇప్పుడు సీఎంఓ ఆఫీసులో ఎక్కడైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారో అక్కడ పిఎంఓ ఆఫీసులో కూడా స్పెషల్ సెక్రటరీ ఉంటారు, హెడ్. అక్కడ నెట్వర్క్ ఉందనేది ఆకునూరు మురళి యొక్క అనుమానం. సో అదే నిజమైతే కనుక నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఖచ్చితంగా దొరుకుతుంది స్మితా సబర్వాల్కి. రేపు మాప నరేంద్ర మోడీ కలిసిన ఆశ్చర్యపోవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.